శివపురాణం 3వ భాగం. తారకుడు కోపావేశంతో ఇంటికి పోయి శివపంచాక్షరి మంత్రం జపించి ధ్యానంలో ఉండగా ఒక అశరీరవాణి వాక్కు, తారక విచారించకు, నీకు మోక్షం ఇస్తాను అన్నది. తారకుడు పూజ ముగించి లింగాన్ని కంఠంలో ధరించి మన్నాడు తిరిగి యుద్ధానికి వచ్చాడు. కుమారస్వామి తారకుడితో యుద్ధం చేశాడు. అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు చెక్కు చెదరలేదు. తారకుడి మెడలో ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఏ అస్త్రము ఏమీ చెయ్యలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు. ఈ మాటలు గుర్తుంచుకుని కుమారస్వామి తారకుడి మెడలోని లింగాన్ని ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. ఆ లింగం 5 ముక్కలే కింద పడింది. సూర్యుడు, విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కలను ఏరి తీసుకుపోయి 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచభీమేశ్వర లింగాలు. తారకుడి మెడలో లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించి తారకుణ్ణి సంహరించాడు. దేవీగణాలు తారకుడి సేనలను చంపుతూ రక్తమాంసాలు తింటూ నృత్యాలు చేశాయి. దేవతలు పుష్పవర్షం కురిపించాడు. తారకుణ్ణి అతనితో పాటు అనేక మంది ఇతర రాక్షసులను చంపిన అనంతరం కుమారస్వామి కొంతకాలం స్వర్గంలోనే ఉండి పార్వతీ పరమేశ్వరులను సేవించాలని బుద్ధి పుట్టి కైలాసానికి వచ్చి అక్కడ ఉండిపోయాడు. ఆ కాలంలో అతను తన స్నేహితులతో కలిసి ఒకనాడు వనవిహారం చేస్తూ ఉండగా అతని వద్దకు నారద మహాముని వచ్చాడు. కుమారస్వామి నారదుడికి అతిథి సత్కారాలు చేసి, మునీశ్వర, లోకాలలో విశేషాలేమిటి అని అడిగాడు. నీ దయ వల్ల అన్ని లోకాల వారు సుఖంగా ఉన్నారు. రాక్షసులను చంపేశావు గనక యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతున్నాయి. అయితే నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఈ సమీపంలోనే బిల్లుపురం అనే గ్రామం ఉన్నది. అక్కడ పులిందుడనే బిల్లురాజు ఉన్నాడు. అతను ఈశ్వరభక్తుడు. అతనికి అతని భార్యకు చాలా కాలం సంతానం కలగలేదు. ఇలా ఉండగా ఆ బిల్లురాజుకు వనంలో ఒక ఆడపిల్ల దొరికింది. అతను ఆ పిల్లను తెచ్చి తన భార్యకిచ్చాడు. ఆ దంపతులు ఆ పిల్లకు వల్లి అని పేరు పెట్టి అతి గారాబంగా పెంచారు. వల్లి అందచందాలు వర్ణించడం నా తరం కాదు. బంగారు బొమ్మ, చూడగానే వనలక్ష్మి అనిపిస్తుంది. ఆమె నీకు భార్య అవుతుందని బ్రహ్మదేవుడు మాటల సందర్భంలో నాతో చెప్పాడు. అందుచేత నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని సుఖపడు అన్నాడు నారదుడు. తర్వాత నారదుడు కుమారస్వామి వద్ద సెలవు తీసుకుని బిల్లురాజైన పులిందుడి వద్దకు వెళ్ళాడు. పులిందుడు ఆయన్ను గౌరవించి కూర్చోబెట్టి, మునీశ్వర, మా వల్లికి తగిన గుణరూపాలు గల భర్త ఎక్కడ దొరుకుతాడో సెలవివ్వండి అని అడిగాడు. ఈ పిల్లకు తగిన వరుడు శివుడి కొడుకైన కుమారస్వామి మాత్రమే. అతనికి కూడా వల్లి కన్నా తగిన భార్య దొరకదు. త్వరలోనే కుమారస్వామి వనవిహారానికి వచ్చి వల్లిని చూసి మోహిస్తాడు. అతను మీకు అల్లుడవుతాడు. మీరు ధన్యులు. శివుడు వియ్యంకుడు కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది అని పులిందుడితో అని ఆ విషయాలు చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. నారదుడు వల్లి సౌందర్యం గురించి చెప్పిపోయినది మొదలు కుమారస్వామి మనసులో ఆరాటం బయలుదేరింది. ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనిలో తల ఎత్తింది. బిల్లు కన్యను పెళ్లాడటం అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాడు అతను. ఏ నిర్ణయం చెప్పటానికైనా ముందు తాను ఆమెను కళ్ళారా చూడటం అవసరం అని అతనికి తోచింది. అందుకని అతను తన పరివారాన్ని వెంటబెట్టుకుని బిల్లుపురం సమీపంలో వనవిహారం చెయ్యసాగాడు. నారదుడి మాటలు కుమారస్వామిని కలతపెట్టినట్టే వల్లిని కూడా కలతపెట్టాయి. కుమారస్వామి ఎప్పుడు వస్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది. అతను తన వంటి నీచకన్యను పెళ్లాడతాడా అని సందేహిస్తున్నది. తన తల్లిదండ్రులు తనను పెంచుకున్న వారే గాని కన్నవారు కాదు కదా అని తన మనస్సును సమాధానపరుచుకుంటున్నది. కుమారస్వామి తనను పెళ్లాడకపోతే దేహత్యాగం చేయటానికైనా ఆమె సిద్ధంగా ఉన్నది. ఇలా అనుకున్నాక
వల్లి తన తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు చెలికత్తెలను వెంటబెట్టుకుని వనవిహారానికి బయలుదేరి వెళ్ళింది. ఆమె తన చెలికత్తెలతో సహా ఒక గున్నమామిడి చెట్టు కింద కూర్చుని ఉండగా కుమారస్వామి తన అనుచరులతో వచ్చి సమీపంలోనే మరొక చెట్టు కింద కూర్చున్నాడు. వల్లి చెలికత్తె ఒకతే అతని వద్దకు వచ్చి, అయ్యా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పుష్పవనం పులిందరాజు కుమార్తె అయిన వల్లీదేవి విహారస్థలం. ఈ ప్రదేశానికి మగవాళ్ళు రాకూడదు అన్నది. ఈ మాటలు వినగానే కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది. అతను వల్లి చెలికత్తెతో, నా పేరు కుమారస్వామి, నేను శివపార్వతుల కుమారుణ్ణి. మాది కైలాసం. మీ వల్లి సమాచారం వినదగినదైతే చెప్పు అన్నాడు. ఈ పులింద దేశానికి రాజైన పులిందుడు బిల్లులకు రాజు. బిల్లుపురం ఆయన రాజధాని. ఆయన ఈశ్వర భక్తుడు. ఆయనకు పిల్లలు లేరు. ఈ వనంలోనే ఆయనకు వల్లి దొరికింది. ఆయన భార్య ఆ పిల్లను పెంచుకుని పెద్దదాన్ని చేశారు అని చెలికత్తె చెప్పింది. మీ వల్లికి వివాహం అయిందా అని కుమారస్వామి అడిగాడు. సంబంధం కుదిరింది, పెళ్లి కావడమే తరువాయి అన్నది చెలికత్తె. కుమారస్వామి ఆత్రంగా, ఏమిటా సంబంధం? వరుడు ఎవరు అని అడిగాడు. నిన్న మా రాజుగారి దగ్గరికి నారద మహాముని వచ్చాడు. శివుడి కుమారుడైన కుమారస్వామి వచ్చి వల్లిని పెళ్లాడతాడని ఆయన మా రాజుగారితో చెప్పి వెళ్ళాడు. అది మొదలు మా వల్లి కుమారస్వామి కోసం కలవరిస్తున్నది. ఆవిడ గారికి క్షణముఖ యుగంగా ఉన్నది. ఆమె బాధ చూడలేక వనవిహారానికి తీసుకువచ్చి ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చోబెట్టాం. నువ్వు ఇక్కడే ఉండు, వల్లిని తీసుకువస్తాను అంటూ చెలికత్తె వెళ్ళి వల్లిని చెయ్యి పట్టుకుని లాక్కువచ్చింది. కుమారస్వామి వల్లి చెయ్యి పట్టుకుని, నా వెంట వచ్చేయి, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోదలిస్తే నా తల్లిదండ్రుల అనుమతి పొందాలి. లోకనింద తెచ్చుకునే పనులు చెయ్యరాదు. కాసేపు ఇక్కడే ఉండు, మన పెళ్ళికి మా వాళ్ళ అనుమతి పొంది వస్తాను అంటూ వల్లి చెయ్యి విడిపించుకుని తన చెలికత్తెలతో సహా ఇంటికి వచ్చేసింది. జరిగిన సంగతి తెలిసి పులిందుడు సపరివారంగా కుమారస్వామి వద్దకు వచ్చి ఆ రాత్రి తెల్లవారుజామున లగ్నం ఉన్నదని చెప్పి అతని పరివారాన్ని వెంటబెట్టుకుపోయి విడుదల్లో ఉంచి పెళ్లి ప్రయత్నాలు చేయటానికి ఇంటికి వెళ్ళాడు. ఈ వార్త తెలిసి పార్వతీ శివులు కైలాసం నుంచి వచ్చి కుమారస్వామి వివాహం జరిపించి వధూవరులతో సహా కైలాసానికి తిరిగి వెళ్ళారు. కొంతకాలం గడిచింది. శోణితపురంలో గజాసురుడు అనేవాడొకడు అవతరించాడు. వాడు కూడా బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసి అనేక వరాలు పొంది 3 లోకాలను స్వాధీనం చేసుకుని ఏలసాగాడు. పరమశివభక్తుడైన గజాసురుడి పాలనలో ప్రజలందరూ సర్వసుఖాలు అనుభవించారు. వారికి ఎలాంటి ఈతి బాధలు లేవు. ఒకనాడు నారదుడు గజాసురుడి వద్దకు వెళ్ళి అతడి చేత అతిథి మర్యాదలు పొంది, గజ, నువ్వు గొప్ప ఈశ్వర భక్తుడువు, శివుణ్ణి నీ హృదయంలోనే ఉండమని కోరరాదా అన్నాడు. గజాసురుడికి ఈ ఆలోచన నచ్చింది. అతను తన పూజతో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని తన హృదయంలోనే ఉండమని వరం కోరాడు. శివుడు అందుకు సమ్మతించి లింగరూపంలో గజాసురుడి హృదయంలో ఉండిపోయి గజాసురుడి మానసిక పూజలు అందుకోసాగాడు. శివుడు ఏమైపోయినది పార్వతికి తెలియరాక రుద్రగణాల చేత లోకాలన్నీ వెతికించి శివుడు లింగరూపంలో గజాసురుడి హృదయంలో ఉన్నట్టు తెలుసుకున్నది. పార్వతి విష్ణువు వద్దకు వెళ్ళి, అన్నా, నా భర్తను గజాసురుడు లింగరూపంలో తన హృదయంలో దాచుకున్నాడు. నువ్వు ఆయన్ను తిరిగి కైలాసానికి చేర్చాలి అని ప్రార్థించింది. విష్ణువు అలాగే చేస్తానని మాట ఇచ్చాడు. శివుడు కైలాసానికి తిరిగి వచ్చేదాకా గజపతులందరిలోకి పెద్దవాణ్ణి కైలాసాన్ని పార్వతీని సంరక్షించటానికి ఏర్పాటు చేసి విష్ణువు రుద్ర వీరభద్ర గణాలతో బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు మొదలైన వారు కూడా వచ్చి విష్ణువు తలపెట్టిన పని గురించి విన్నారు. తర్వాత అందరూ మారు రూపాలు ధరించి రుద్రగణాలతో సహా శోణితపురం వెళ్ళారు. నంది గంగిరెద్దుగా మారాడు. మిగిలిన వాళ్ళంతా వివిధ వాద్యాలు వాయించే వాళ్ళ వేషాలు ధరించారు. విష్ణువు ఎద్దును
ఆడించేవాడుగా మారాడు. వాళ్ళందరూ శోణితపురం వీధుల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తూ శివ స్తోత్రాలు చేస్తూ వచ్చారు. గంగిరెద్దు అద్భుతంగా మనుషులు చెప్పినట్టు చేస్తున్నదని విని గంగిరెద్దుల వాళ్లను గజాసురుడు తన సభకు పిలిపించాడు. గంగిరెద్దు పాటకు తగినట్టుగా నృత్యం చేసింది. వాళ్ళు పాడే పాటలన్నీ శివస్తోత్రాలు. ఆ స్తోత్రాలకు పొంగి గజాసురుడి గుండెలో ఉన్న శివలింగం పెరగసాగింది. లింగం పెరిగిపోతున్న కొద్దీ గజాసురుడికి ఊపిరి సలపలేదు. అతను తనకు చావు మూడిందని గ్రహించి పరమేశ్వర రక్షించు అన్నాడు. గజ, నీకు చావు తప్పదు, వరం కోరు అన్నాడు శివుడు. నా తల పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి, నాకు జన్మ రాహిత్యం కావాలి, ఈ వరాలు ప్రసాదించు అన్నాడు గజాసురుడు. శివుడు అతనికి కోరిన వరాలిచ్చి అతను ఎలుక రూపంలో తన వద్ద ఉండేటట్టు అనుగ్రహించి గజాసురుడి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు. ఇదంతా తెలిసి గజాసురుడి పరివారం యుద్ధానికి వచ్చారు. ఆ రాక్షసులందరినీ విష్ణువు చంపేశాడు. తరువాత బ్రహ్మ, విష్ణు, దేవేంద్రుడు, నందీశ్వరుడు మొదలైన వారు తమ ఎప్పటి రూపాలు దాల్చి శివుడికి నమస్కారం చేశారు. వారంతా రుద్రగణాలను వెంటబెట్టుకుని కైలాసానికి వచ్చారు. శివుడు తాను గజాసురుడిని చంపి తిరిగి వచ్చినట్టు పార్వతికి కబూరు పంపాడు. అప్పటికే ఈ వార్త తెలిసి సంతోషించిన పార్వతి తలంటి పోసుకుని గృహదేవతలను పూజించే ఉద్దేశంతో సింహద్వారం దగ్గర ఉన్న లక్ష్మీ గణాధిపతులతో, నాయనా, నేను తలంటుకోబోతున్నాను, నేను చెప్పేదాకా ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెప్పింది. మరికొంతసేపటికి నందీశ్వరుడు మొదలైన వారు వచ్చి లోపలికి ప్రవేశించబోయారు. అప్పుడు లక్ష్మీ గణపతులు వారికి అడ్డు తగిలి, అమ్మ తలంటుకుంటున్నది, లోపలికి ఎవరినీ రానియవద్దన్నది, అందుచేత ఆమె చెప్పేదాకా మీరు లోపలికి రావద్దు అన్నారు. మాకు ఈశ్వరాజ్ఞ ఉన్నది, 3 లోకాలలోనూ ఈశ్వరాజ్ఞకు ఎదురు లేదు, మధ్యలో మీరెవరు అంటూ రుద్రగణాల వాళ్ళు లక్ష్మీగణాల వాళ్ళతో కయ్యానికి దిగారు. కోలాహలం జరిగింది. ఈ కోలాహలం విని పార్వతి పరిచారిక ఒకతే వచ్చి చూసి పార్వతి వద్దకు వెళ్ళి, లక్ష్మీ గణాల వాళ్లను రుద్రగణాల వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్నది. రుద్రగణాల వాళ్ళ ప్రవర్తనకు కోపగించి పార్వతి లక్ష్మీగణాల వాళ్లకు సహాయంగా దేవగణాల వాళ్లను పంపింది. లక్ష్మీగణాలు దేవగణాలు ఏకమై రుద్రగణాల వాళ్లను చావగొట్టి తరిమేశాయి. లక్ష్మీగణాల వాళ్ళ చేతుల్లో ఓడి పారిపోయిన రుద్రగణాల వాళ్ళు శివుడి దగ్గరకు వచ్చారు. అక్కడ ఉన్న నారదుడు పార్వతి ద్వారపాలకులకు, ఇంత పొగరా, శివుడి ఆజ్ఞనే ధిక్కరిస్తారా అన్నాడు. తన భృత్యులు దెబ్బలు తిన్నందుకు మండిపోతున్న శివుణ్ణి నారదుడు మాటలు మరింత రెచ్చగొట్టాయి. ఆయన తన త్రిశూలాన్ని పంపి లక్ష్మీగణాల వాళ్ళ తలలు నరికించేశాడు. తన ముద్దుల కొడుకుల తలలు తెగిపోయినందుకు పార్వతి విచారంలో మునిగిపోయింది. పార్వతీదేవి ద్వారం వద్ద ఇప్పుడెవరూ అడ్డేవారు లేరు. అందుచేత శివుడు బ్రహ్మ, విష్ణువులను వెంటబెట్టుకుని పార్వతి ఇంటికి వచ్చాడు. అప్పటికే తల్లంటి పోసుకుని శృంగారించుకున్న గృహదేవతలను పూజించిన పార్వతి లక్ష్మీగణాల చావుకు విచారంలో మునిగి ఉండటం చేత వచ్చిన వారిని గౌరవించలేదు. శివుడు పార్వతి విచారాన్ని పోగొట్టుదామని పార్వతిని సమీపించాడు. కానీ పార్వతి శివుడికేసి చూడనన్నా లేదు. అప్పుడు విష్ణువు పార్వతిని సమీపించి, చెల్లి, గజాసురుడు చచ్చినందుకు 3 లోకాలు ఆనందంలో మునిగి ఉండగా నువ్వు విచారంలో మునిగి ఉండటానికి కారణమేమిటి? నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు, నేను తీర్చుతాను అన్నాడు. పార్వతి విష్ణువుతో, అన్నా, శివుడు నిష్కారణంగా నా కొడుకులైన లక్ష్మీగణాల వారిని చంపాడు. వాళ్లను బతికించి వాళ్లకు తగిన అధికారాలను ఇస్తే గానీ నా విచారం తీరదు అన్నది. త్రిమూర్తులతో శివుడు గజాసురుడికి తాను ఇచ్చిన వరాల మాట చెప్పాడు. తన తల పూజనీయంగా ఉండాలని, తన చర్మాన్ని శివుడు ధరించాలని గజాసురుడు శివుణ్ణి కోరి ఉన్నాడు. అందుచేత లక్ష్మీగణాలకు అధిపతి అయిన వాడి శరీరాన్ని
సభకు తెప్పించి రుద్రగణాలను పంపి గజాసురుడి తల తెప్పించి దాన్ని లక్ష్మీ గణాధిపతి శరీరానికి అతికించారు. వెంటనే లక్ష్మీ గణాధిపతి నిద్ర లేచిన వాడిలాగా లేచి నిలబడి పార్వతికి విష్ణువుకు నమస్కారం చేశాడు. అదేవిధంగా మిగిలిన 20 మంది గణాధిపతుల మొండాలకు ఏనుగు తల్లు తగిలించారు. వెంటనే వారు కూడా బతికారు. లక్ష్మీ గణాల వాళ్ళు ఈ విధంగా సజీవులు కాగానే పార్వతీదేవి పరమానందం చెందింది. ఆ ఆనంద సమయంలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ సభలో లేచి నిలబడి, శివపార్వతులారా, నా కుమార్తెలైన జయలక్ష్మి మొదలైన వాళ్లను లక్ష్మీ గణాధిపతులకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటకు అందరూ సంతోషించారు. బ్రహ్మ తానే పురోహితుడిగా ఉండి విశ్వదర్శి కూతుళ్లను గణాధిపతులకు పెళ్లి చేశాడు. గణాధిపతులలో లక్ష్మీ గణపతి పెద్దవాడు. అతని భార్య జయలక్ష్మి. 21 మంది గణాధిపతులకు విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ కుమార్తెలకు పెళ్లి జరిగిపోగానే పార్వతి శివుడితో, పరమేశ్వర, నా కొడుకులకు అధికారాలిచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం సార్థకం చెయ్యండి అన్నది. శివుడు ఆమె కోరిక తీర్చే ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో తనకు కూడా గణాధిపత్యం ఇప్పించవలసిందని కోరాడు. నీకు దేవగణాల మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నాం గదా, రుద్రగణాల మీద అధికారాన్ని లక్ష్మీ గణాధిపతులకు ఇద్దాం, అందుకు ఒప్పుకో అన్నాడు శివుడు. అందుకు కుమారస్వామి ఒప్పుకోక తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుబట్టాడు. అప్పుడు శివుడు కుమారస్వామికి లక్ష్మీ గణాధిపతుల్లో పెద్దవాడికి ఒక పోటీ కల్పించాడు. ఆ ఇద్దరు తమ తమ వాహనాల మీద వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూస్తూ, పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ, భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి రావాలి. ఎవరు ముందుగా తిరిగి వస్తే వారిది సర్వగణాధిపత్యం. ఇందుకు వాళ్ళు సమ్మతించారు. శివుడు కుమారస్వామికి వాహనంగా నెమల్ని ఇచ్చి ఎలుక రూపంలో తన వద్ద ఉన్న గజాసురుణ్ణి లక్ష్మీ గణాధిపతికి వాహనంగా ఇచ్చాడు. కుమారస్వామి పట్టరాని సంతోషంతో నెమలిని ఎక్కి మరుక్షణమే రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. లక్ష్మీ గణాధిపతి పార్వతి వద్దకు వెళ్ళి, అమ్మా చూడు, నాకు ఎంత అన్యాయం జరిగిందో. కుమారస్వామి బలవంతుడు, ఆజానుబాహువును. అతనికి నెమలిని వాహనంగా ఇచ్చారు. మేమంతా పొట్టివాళ్ళము. నేను తలబరువు పొట్టబరువు పెట్టుకొని ఎలుక మీద ఎలా ప్రయాణం చేయగలను? ఇలాంటి పరీక్ష పెట్టే కన్నా మాకు అధికారం ఇచ్చేది లేదని చెబితే సరిపోయేది కదా అన్నాడు. నాయనా, మీ మామ అయిన విష్ణువును ఏదన్నా ఉపాయం అడుగు అని పార్వతి లక్ష్మీ గణాధిపతితో అన్నది. పార్వతి సలహా ప్రకారం లక్ష్మీ గణాధిపతి విష్ణువు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకుని, నేను కుమారస్వామితో పోటీపడి భూప్రదక్షిణం చేయగలనా? కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు మన వినాయకుడు. విష్ణువు అతనితో, బాబు విచారించకు, శివపంచాక్షరి మంత్రం 5 లక్షలు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగావంటే నీకు భూప్రదక్షిణ చేసిన ఫలితము, తీర్థయాత్రల ఫలితము దక్కుతుంది అన్నాడు. లక్ష్మీ గణపతి అలాగే శుచి అయి ఒకచోట దర్భాసనం మీద కూర్చుని శివపంచాక్షరి జపించసాగాడు. ఈ లోపల కుమారస్వామి నెమలి వాహనం మీద మొదటి తీర్థాన్ని చేరుకోబోతుండగా అక్కడ లక్ష్మీ గణపతి అప్పుడే స్నానం చేసి తీర్థం నుంచి వెళ్ళిపోతున్నట్టు దూరం నుంచి కనిపించింది. కుమారస్వామి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇసుకలో స్పష్టంగా ఎలుక పాదాల గుర్తులు కనిపించాయి. కుమారస్వామి ఆ తీర్థంలో ఉండేవారిని, అయ్యా, ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడొకడు ఎలుకనెక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు. అవును బాబు, ఇప్పుడే వెళ్ళాడు. అదుగో దూరాన ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు. మహాపుణ్యాత్ముడు, మాకందరికీ తలా ఒక సువర్ణము దానం చేశాడు అన్నారు వాళ్ళు. ఆహా, పొట్టివాడు ఎంత పని చేశాడు
ఇక్కడ స్నానం చేస్తూ కాలయాపన చెయ్యరాదు. ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందున్న క్షేత్రానికి వెళ్ళాడు. కానీ అతను అక్కడికి చేరేసరికి లక్ష్మీ గణపతి అప్పుడే తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్టు స్పష్టమైంది. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం అయ్యింది. అతను ఏ తీర్థము సేవించకుండానే భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు. ఈ లోపలనే లక్ష్మీ గణపతి శివపంచాక్షరి 5,00,000 సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. సభలో వాళ్ళందరూ గుసగుసలాడుకుని ఈ లక్ష్మీ గణపతి భూప్రదక్షిణం చేయకుండానే గణాధిపత్యం సంపాదిస్తాననుకుంటున్నాడు అని అందరూ అనుకున్నారు. ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో, నేను గణాధిపత్యానికి తగను, లక్ష్మీ గణపతికే గణాధిపత్యం ఇవ్వండి అన్నాడు. శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి, ఎందుకు అలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు. నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్షేత్రాలకు వెళ్ళాను, కానీ ఏ తీర్థంలోనూ స్నానం చేయలేదు. ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ లక్ష్మీ గణపతి నాకన్నా ముందే స్నానం చేసి వెళ్ళిపోవటం నాకు కనిపించింది. తీర్థాలలో వాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు. అతను నాకన్నా మహాశక్తి గలవాడు, రుద్రగణాలకు నాయకుడిగా ఉండటానికి అతనే తగినవాడు అన్నాడు కుమారస్వామి. సభలో వారందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని గ్రహించి లక్ష్మీ గణపతినే రుద్రగణాలకు అధిపతిగా చెయ్యటానికి ఒప్పుకున్నారు. అతన్ని గణాధిపతిగా అభిషేకించే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రుద్రగణాల వాళ్ళు వెళ్ళి పుణ్యనదీ జలాలు, సప్త సముద్ర జలాలు తెచ్చారు. ప్రమథ భూత గణాలను, గరుడ గంధర్వ కిన్నెర కింపురుష నాగ భూలోకవాసులను పిలిపించారు. బృహస్పతి పెట్టిన ముహూర్తాన లక్ష్మీ గణపతిని, అతని భార్య అయిన జయలక్ష్మిని నవరత్న సింహాసనం మీద కూర్చోబెట్టి సమస్త గణాల మీద అతనికి ఆధిపత్యం ఇస్తూ తన తమ్ములైన ఇతర గణపతులందరిపైన అధికారం ఇచ్చారు. అతనికి పార్వతీ పరమేశ్వరులు అభిషేకం చేశారు. తర్వాత వాళ్ళు లక్ష్మీ గణపతితో, నువ్వు నీ తమ్ములు 3 లోకాలను పాలిస్తూ మిమ్మల్ని తలచిన వారికి, పూజించిన వారికి, మిమ్మల్ని గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి కార్యాలు సఫలం అయ్యేటట్టు చూడండి అన్నారు. ఇది ఇలా ఉండగా తారకాసురుడు చనిపోయిన అనంతరం అతని భార్య తన కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురిని వెంటబెట్టుకుని రసాతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత సకల విద్యలు చెప్పిస్తూ పెంచి పెద్దవాళ్లను చేసింది. ఆ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళయ్యాక తమ తండ్రి ఎలా చచ్చిపోయినది తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళు మేరుపర్వతం మీదికి పోయి బ్రహ్మను గురించి దీర్ఘమైన తపస్సు చేశారు. బ్రహ్మ తారకుడి కొడుకుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై, మీకు ఏమి వరాలు కావాలి అని అడిగాడు. దేవా, రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుకు బాణం కాని బాణం సంధించి కొడితే తప్ప మాకు చావు లేకుండా అనుగ్రహించు. మాకు సకల విద్యలు, తేజోబలాలు, ఐశ్వర్య త్యాగ భోగ భాగ్యాలు, శివభక్తి, బంగారము, వెండి, ఇనుములతో చేసిన పురాలు నివసించడానికి కావాలి అన్నారు ఆ ముగ్గురు. బ్రహ్మ వారు కోరిన వరాలిచ్చి వారికి కావలసిన పురాలను నిర్మించి పెట్టే పని విశ్వకర్మకు అప్పగించి అదృశ్యుడయ్యాడు. విశ్వకర్మ బంగారంతోనూ, వెండితోనూ, ఇనుముతోనూ 3 పురాలు నిర్మించి తారకుడి కొడుకులకు ఇచ్చాడు. అవే త్రిపురాలు. వాటికి కామగమనం ఉండేది. అవి ఆకాశంలో నిలిచి ఉండేవి. వాటిలో ఇళ్ళు, చెట్లు, చెరువులు, ధనధాన్య సమృద్ధి ఉండేది. బంగారంతో చేసిన పురంలో తారకాక్షుడు, వెండి దానిలో కమలాక్షుడు,
ఇనుపదానిలో విద్యున్మాలి నివాసాలు ఏర్పరచుకుని వాటితో 3 లోకాలు స్వేచ్ఛగా తిరగసాగారు. ఈ త్రిపురాలను జయించడం ఇంద్రుడు మొదలగు మిగిలిన దేవతలకు ఏమాత్రమూ సాధ్యం కాలేదు. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, త్రిపురాసురులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళ నగరాలు మా ఇళ్ల మీద వాలి వాటిని నేలమట్టం చేస్తున్నాయి అని మొరపెట్టుకున్నారు. త్రిపురాసురులు తేలికగా చావరు, మనం శివుడి సలహా అడుగుదాం అని బ్రహ్మదేవతలను వెంటబెట్టుకుని శివుడి వద్దకు వెళ్ళాడు. శివుడు వారు వచ్చిన పని తెలిసి, త్రిపురాసురులను నేను చంపను, కావలిస్తే నా తేజస్సు సగం ఇస్తాను, మీరే వాళ్లను చంపండి అన్నాడు. త్రిపురాసురులకు తాను ఇచ్చిన వరాలు చెప్పి బ్రహ్మ మా తేజస్సు కూడా తీసుకుని నువ్వే వారిని చంపాలి అన్నాడు. రథం కాని రథము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణము కావలసి ఉన్నది. అందుచేత శివుడు భూమిని రథంగాను, వేదాలను రథాశ్వాలుగాను, సూర్యచంద్రులను రథచక్రాలుగాను, మేరును విల్లుగాను, ఆదిశేషుణ్ణి వింటి తాడుగాను చేసుకుని విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా ఉపయోగించి త్రిపురాలను కొట్టాడు. ఆ 3 పురాలు బూడిద అయి భూమి మీద రాలిపోయాయి. త్రిపురాసురులు నాశనం కాగా జలంధరుడు అనే మరొక రాక్షసుడు బయలుదేరి లోకాలను పీడించసాగాడు. జలంధరుడి అసలు పేరు సూకరుడు. అతను హిరణ్యకశిపుడి 10వ కొడుకైన అగ్నిజిహ్వుడి కుమారుడు. బ్రహ్మను గురించి అతి ఘోరమైన తపస్సు చేసి దేవగణాల చేత గాని రాక్షసగణాల చేత గాని నాగులు మానవులు మొదలైన వారి చేత గాని చావు లేకుండాను నీటి లోపల నివసించేలాగాను వరాలు పొంది అష్టదిక్కులు గెలిచి దేవేంద్రుడు మొదలైన వారిని స్వర్గం నుంచి పారద్రోలి స్వర్గాన్ని ఆశ్రమించుకుని 3 లోకాలు పాలించసాగాడు. జలంధరుడికి ఓడి కైలాసం నుంచి శివుడు, వైకుంఠం నుంచి విష్ణువు పారిపోయి ఇద్దరు మానస సరోవరంలో దాక్కున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ కూడబలుక్కుని పరబ్రహ్మను గురించి తపస్సు చేయగా పరబ్రహ్మ స్వరూపుడు ప్రత్యక్షమై విష్ణువుకు చక్రము, శివుడికి త్రిశూలము ఇచ్చి, మీరు ఒకరి ఆయుధాలు మరొకరు పుచ్చుకొని జలంధరుణ్ణి చంపండి అని హెచ్చరించి అదృశ్యుడైపోయాడు. శివ విష్ణువులు సంతోషించి తమ ఆయుధాలు మార్చుకుని జలంధరుడి కోసం చూడసాగారు. నారదుడు జలంధరుడి వద్దకు వెళ్ళి, జలంధర, శివ విష్ణువులు మానవ సరస్సులో దాక్కుని ఉన్నారు అని చెప్పారు. జలంధరుడు వెంటనే మానవ సరస్సు చేరి నీటిలో మునిగి శివ విష్ణువుల కోసం వెతకనారంభించాడు. ఈ సంగతి పసికట్టి శివుడు విష్ణువు ఒడ్డుకు వచ్చి జలంధరుడు ఎప్పుడు పైకి వస్తాడా అని చూడసాగారు. శివుడి చేతిలో చక్రము, విష్ణువు చేతిలో త్రిశూలము ఉన్నాయి. మానవ సరస్సు అంతా కలయ వెతికి శివ విష్ణువులను కానక జలంధరుడు ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు అతనికి వారిద్దరూ కనబడ్డారు. జలంధరుడు వారు కనబడగానే సంతోషించి వారితో యుద్ధానికి కలయబడ్డాడు. వారిద్దరూ జలంధరుణ్ణి 2 ఖండాలు చేసి చంపేశారు. కశ్యప ప్రజాపతి కన్న కొడుకులలో విప్రజిత్తు అనే దానవుడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రజిత్తుడుకు దంభుడు అనే కొడుకు ఉండేవాడు. దంభుడు విష్ణుభక్తుడు. దంభుడికి చాలా కాలం సంతానం లేకపోయింది. అందుచేత అతను బదరికాశ్రమానికి వెళ్ళి విష్ణువుని గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. చివరకు విష్ణువు ప్రత్యక్షమై దంభుణ్ణి వరం కోరమన్నాడు. మహావిష్ణు బలశౌర్య పరాక్రమాలలో నీకు సమానమైనవాడు, 3 లోకాలను జయించగలవాడు, నీ యందు భక్తి గలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని దంభుడు విష్ణువును కోరాడు. విష్ణువు దంభుడు కోరిన వరం ఇచ్చాడు. దంభుడు ఇంటికి తిరిగి వెళ్ళి ఈ శుభవార్త తన భార్యకు చెప్పాడు. తరువాత కొంతకాలానికి దంభుడి భార్య గర్భవతి అయ్యి మంచి ముహూర్తాన కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి శంఖచూడు అని పేరు పెట్టుకుని
తల్లిదండ్రులు అమిత గారాబంగా పెంచారు. శంఖచూరుడు కాలక్రమాన శుక్రాచార్యుల వద్ద సకల విద్యలు నేర్చుకుని పెద్దవాడయ్యాక తల్లిదండ్రుల అనుమతితో వింధ్య పర్వతానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గురించి అతి దీర్ఘమైన తపస్సు చేశాడు. నిరాహారుడై ఒంటి కాలిపై నిలబడి శంఖచూరుడు చేస్తున్న తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమై, నాయనా, వరం కోరుకో అన్నాడు. దేవా, నేను దేవ రాక్షస నాగ మానవ గణాలను జయించే బలపరాక్రమాలను పొందాలి. 3 లోకాలను జయించి పరిపాలించాలి. సకల భోగాలు అనుభవించాలి. ఇదే నా కోరిక అన్నాడు శంఖచూరుడు. బ్రహ్మదేవుడు అతను కోరినట్టు వరం ఇస్తూ, నాయనా, నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళు. అక్కడ తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది. నువ్వు ఆమెను పెళ్ళాడి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూరుడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు. ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూరుడికి మోహం కలిగింది. అతను ఆమెను, సుందరి, నువ్వు ఎక్కడి దానివి? ఈ వనంలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు. తులసి కూడా శంఖచూరుణ్ణి చూసి అతని అందానికి మురిసిపోయి, నేను ధర్మధ్వజుడనే రాజు కూతుర్ని. నా పేరు తులసి. నాకు మహావీరుడు భర్త కావాలని, మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను దంభుడు అనే దానవరాజు కొడుకును. నా పేరు శంఖచూరుడు. నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోకాధిపత్యం వహించేటట్టు వరం పొందాను. ఈ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నిన్ను పెళ్ళాడమని బ్రహ్మ నన్ను ఆదేశించాడు. అందుచేత మనం భార్యాభర్తలమై సుఖంగా ఉండవచ్చు అని శంఖచూరుడు ఆమెతో అన్నాడు. వాళ్ళు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుని కొండలలోనూ కోనలలోనూ నదుల వెంబడి వనాలలోనూ కొంతకాలం విహారాలు చేసి తర్వాత శంఖచూరుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ దంభుడికి, ఆయన భార్యకు, శుక్రాచార్యుడికి చెప్పారు. వారంతా సంతోషించారు. తరువాత దంభుడు శుక్రాచార్యుడి అనుమతితో శంఖచూరుడి రాజ్యాభిషేకం చేశాడు. శంఖచూరుడు తండ్రి నుంచి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడన్న కీర్తి సంపాదించుకున్నాడు. ఇలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో, రాజా, బ్రహ్మ నీకు అపూర్వమైన వరాలు ఇచ్చి ఉన్నాడు. పూర్వులకు దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు అనేక ద్రోహాలు చేశారు. వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీ పైన ఉన్నది. ముందు నువ్వు నీ సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమివేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితవు చెప్పాడు. శంఖచూరుడు వాళ్ళు చెప్పినట్టే చేయ నిశ్చయించి శుక్రాచార్యుణ్ణి మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించాడు. శంఖచూరుడు స్వర్గం మీదికి దండెత్తి వస్తున్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని, దేవగణాల వాళ్లను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవగణాలకు దానవగణాలకు 40 రోజుల పాటు అహోరాత్రులు దారుణమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో వెనక్కు తగ్గటం అన్నది దేవతలలో కనిపించింది కానీ దానవుల్లో కానరాలేదు. దానవులు సిద్ధంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు యుద్ధభూమి నుంచి పారిపోసాగారు. అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంఖచూరుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండటం జ్ఞాపకం తెచ్చుకుని దేవసేనలను యుద్ధభూమి నుంచి మరల్చి తాను శంఖచూరుడి వద్దకు వెళ్ళి, శంఖచూడా,
నువ్వు కశ్యప మహర్షి సంతతివాడివి. నీ శౌర్యబల పరాక్రమాలకు ఎంతో సంతోషించాను. నువ్వే త్రిలోకాలను పాలించు, మేమంతా నీకు సహాయం చేస్తాం అన్నాడు. శంఖచూడుడు ఇందుకు అంగీకరించి, దేవేంద్ర, నువ్వే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు. తరువాత అతను తాను త్రిలోకాలకు అధిపతిని అని ప్రకటన చేసి తన రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే లోకాలన్నిటినీ పాలించసాగాడు. దేవేంద్రుడు మొదలైన వారు రోజు అతన్ని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు. అయితే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు హవిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలుగా గలవారికే ఇస్తున్నారు. ఆ హవిర్భాగాలు దానవులకు ఇచ్చేదాకా ఋషులను బ్రాహ్మణులను బాధించమని శంఖచూడుడు తన దానవ మూకలను హెచ్చరించాడు. వాళ్ళు వెళ్ళి యజ్ఞయాగాదులను ధ్వంసం చెయ్యసాగారు. ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి, శంఖచూడుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాం, వాణ్ణి ఎలాగైనా చంపి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు. శంఖచూడుడు తన అంశన పుట్టినవాడు. అతని భార్య తులసి లక్ష్మి అంశన పుట్టినది. అందుచేత నేను శంఖచూడుణ్ణి చంపను, మీరు శివుణ్ణి ఆశ్రయించండి అన్నారు విష్ణువు. అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్ళి తమను శంఖచూడుడు పెట్టే బాధల నుండి కాపాడమని శివుణ్ణి వేడుకున్నారు. శంఖచూడుడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడు వారిని పంపేశాడు. ఈ సంగతి తెలిసి నారదుడు శంఖచూడుడి వద్దకు వెళ్ళి, నిన్ను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాడట. ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక ముందు నువ్వే సర్వసైన్యాలతో దాడి వెళ్ళి కైలాసాన్ని ముట్టడించి శివుణ్ణి జయించు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. శంఖచూడుడు నారదుడి మాట ప్రకారం తన సేనలతో వెళ్ళి కైలాసాన్ని ముట్టడించాడు. అది చూసి శివుడు అతనితో యుద్ధం చెయ్యటానికి భద్రకాళిని, వీరభద్రగణాలను, కుమారగణాలను నందిచేత పిలిపించాడు. రుద్రగణాలకు దానవులకు యుద్ధం ప్రారంభమయ్యింది. రుద్రగణాలకు దానవ సేనలకు మధ్య ఎంతకాలం యుద్ధం సాగినా శంఖచూడుడి సేనలు తరగకపోవటం శివుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన విష్ణువును స్మరించి రప్పించి, ఎన్నాళ్లుగా యుద్ధం చేస్తున్న శంఖచూడుడి సేనలు తరగడం లేదెందుచేత అని అడిగాడు. దానికి విష్ణువు, శంఖచూడుడి భార్య తులసి పాతివ్రత్యం అతనిని అతని సేనలను కాపాడుతూ ఉన్నది. నేను తులసి పాతివ్రత్యం చెడగొట్టుతాను. అప్పుడు నువ్వు శంఖచూడుణ్ణి చంపేసేయ్ అన్నాడు. విష్ణువు శంఖచూడుడి రూపం ధరించి అతని ఇంటికి వెళ్ళి తులసితో శివుడితో యుద్ధం చేస్తున్నాడు. జయాపజయాలు తేలలేదు. నిన్ను చూసి చాలా కాలమైందని వచ్చాను అన్నాడు. తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయా శంఖచూడుడి భార్యగా మసులుకున్నది. ఆ విధంగా ఆమె పాతివ్రత్యం నశించింది. వెంటనే శంఖచూడుడి సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి. శివుడు శంఖచూడుణ్ణి తన త్రిశూలంతో చంపేశాడు. ఆ రాత్రి విష్ణువు తన పక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది. ఎందుకంటే మాయారూపాలు నిద్రలో పోతాయి. మాయారూపంతో తనను మోసం చేసిన విష్ణువును శిల అయిపోమ్మని తులసి శపించింది. నువ్వు గండకి నదివైపోతావు. నేను సాలగ్రామాల రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను. నీ పేర తులసి చెట్టు పూజించబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు. పూర్వం
సాలంకాయుడనే మునికి శిలాదుడనే కొడుకు ఉండేవాడు. శిలాదుడికి సంతానం లేకపోగా ఆయన కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి ఘోర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక విని విచారించి, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా ఒక కుమారుడు లభిస్తాడు అని చెప్పారు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలానికి కొడుకు కలగకపోయేసరికి ఆయన యజ్ఞం చేయతలచెపెట్టాడు. యజ్ఞగుండం తవ్వుతూ ఉండగా అందులో ఒక అందమైన బాలుడు దొరికాడు. శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచసాగాడు. ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుణ్ణి చూసి ఆ కుర్రవాడు అల్పాయుష్యుడని చెప్పి శిలాదుడికి విచారం కలిగించారు. నందుడు తండ్రి విచారానికి కారణం తెలుసుకుని కేదారానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేశాడు. చాలా కాలానికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు. దీర్ఘాయుష్యు కలిగి నేను మీ సేవలు చేస్తూ లోకప్రసిద్ధుడిగా పూజించబడేటట్టు అనుగ్రహించండి అని నందుడు వేడుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అతనికి కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి గణాధిపత్యం ఇచ్చారు. శివుడు నందుణ్ణి అభిషేకించడానికి తన జటాజూటం నుంచి గంగను వదిలాడు. ఆ అభిషేక జలం 5 నదులై త్రిప్రోత, జటోదక, స్వర్ణోదక, జంటు, వృషధ్వజ అనే పేర్లతో ప్రవహించింది. ఇలా అభిషేకించిన నందీశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరులు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు. తరువాత నందీశ్వరుడు మరుత్తుల కుమార్తె అయిన సుకీర్తిని పెళ్లాడాడు. నందీశ్వరుడి తల్లిదండ్రుల పక్షాల వారంతా శివుణ్ణి ఆజ్ఞ ప్రకారం రుద్రగణాలలో చేరిపోయారు. సృష్టికి ఆది కాలంగా త్రిమూర్తులు పుట్టారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో నేనే పరబ్రహ్మస్వరూపాన్ని, మీరు నన్ను భక్తితో సేవించండి అన్నాడు. ఆ మాట విని ఈశ్వరుడు రౌద్రాకారం ధరించి హూంకరించేసరికి ఒక భయంకరాకారుడు 3 కళ్ళు కలిగి తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి దిక్కులు దద్దరిల్లేటట్టు ఢమరుకం మోగిస్తూ పుట్టుకు వచ్చి, పరమేశ్వరా, నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగాడు. ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ రాక్షసాకారం బ్రహ్మకు గల 5 తలల్లో నడిమితలను తన చిటికెన వేలితో ఖండించి విసిరివేసింది. ఆ తల పడిన చోటు బ్రహ్మ కపాలం, బ్రహ్మతలను ఖండించిన చోటు కాశీ. బ్రహ్మను శిక్షించేందుకు ఈశ్వరుడు తాను సృష్టించిన రాక్షసాకారానికి కాలభైరవుడని పేరు పెట్టి తన అంగరక్షకుడిగా నియమించాడు. అయితే బ్రహ్మహత్యాపాతకం భయంకర రూపంతో కాలభైరవుడి వెంట పడింది. అది చూసి ఈశ్వరుడు, కాలభైరవా, నువ్వు ఈ బ్రహ్మహత్యను వదిలించుకోవటానికి తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రానికి వెళ్ళు. అక్కడ నీకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలుగుతుంది అని కాలభైరవుడితో చెప్పాడు. అలాగే కాలభైరవుడు తీర్థయాత్రలు చాలా కాలం చేసి కాశీక్షేత్రానికి చేరి గంగా స్నానం చేసి పవిత్రుడై కాశీలోనే ఉండి కాశీనగరానికి క్షేత్రపాలకుడై పూజించబడుతూ వచ్చాడు. పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు. ఆయన భార్య విమల. వారిద్దరూ శివభక్తులు. వారు శివుణ్ణి ఆరాధించగా ఈశ్వరానుగ్రహం వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడికి వారు ఉపమన్యుడు అనే పేరు పెట్టుకుని తమ ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకుని తరువాత వ్యాఘ్రపాదుడి వద్దకు పంపేశారు. 5 ఏళ్ల వయసు వాడైన ఉపమన్యువు ఒకనాడు తల్లితో, అమ్మా, నాకు పాలు కావాలి అన్నాడు. మనం దరిద్రులం నాయనా, నీ మేనమామలు ధనవంతులు గనక వాళ్ళు నీకు పాలు పెరుగు పెట్టారు, మనకు లేవు అని విమల కొడుకుతో అన్నది. ఆమె సత్తుపిండి నీటిలో కలిపి ఇస్తే ఉపమన్యువు తాగక గొక్కబెట్టి ఏడవనారంభించాడు. మనం దరిద్రులమని చెప్పినా వినిపించుకోక ఏడుస్తున్నావు, నేను ఏం చేసేదిరా అన్నది తల్లి.
మన దరిద్రం తీరే మార్గం ఏమిటి అని ఉపమన్యువు తల్లిని అడిగాడు. విమల తన కొడుకును వ్యాఘ్రపాదుడి వద్దకు తీసుకుపోయి జరిగినదంతా చెప్పింది. వ్యాఘ్రపాదుడు ఉపమన్యువుకు శివ పంచాక్షరి మంత్రం చెప్పి, బాబు, నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి ఈ మంత్రం జపించావంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకు కోరిన వరం ఇస్తారు అని చెప్పాడు. ఉపమన్యువు కైలాస పర్వతానికి వెళ్ళి శివ పంచాక్షరి జపిస్తూ కూర్చున్నాడు. శివుడు వికార రూపంలో ఉపమన్యువు దగ్గరికి వచ్చి, ఈ అరణ్యంలో ఎందుకు ఒంటరిగా ఉన్నావు? క్రూర జంతువులు బాధిస్తాయి, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను మీ సలహా అడగలేదు, నాకు పార్వతీ పరమేశ్వర రక్ష ఉన్నది అని ఉపమన్యువు కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం పులి అరుస్తూ తన మీదకి వస్తున్నట్టు ధ్వని వినిపించింది. కానీ ఉపమన్యువు కళ్ళు తెరవలేదు. పార్వతీ పరమేశ్వరులు కుర్రవాడి ధైర్య సాహసాలకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై వరాలు కోరమన్నారు. శివుడు పార్థివలింగ రూపంలో రోజు తన పూజలు పొందేటట్టు, తనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేటట్టు ఉపమన్యువు కోరాడు. పార్వతీ పరమేశ్వరులు అతను కోరిన వరాలు ఇచ్చారు. ఉపమన్యువు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఆది కాలంలోనే దేవతలు దానవులు యుద్ధాలు చేసుకున్నప్పుడు దేవతలు అధికంగా చచ్చిపోతూ వచ్చారు. అప్పుడు దేవతలు మేరుపర్వతం మీదకి వెళ్ళి విష్ణువు దర్శనం చేసుకుని యుద్ధంలో తమకు చావు లేకుండా చేయమని భక్తితో వేడుకున్నారు. మీరు దానవులతో కలిసి పాలసముద్రంలో ఓషధులనన్నిటినీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి చిలికినట్టయితే పాలసముద్రంలో నుంచి అమృతం పుట్టుతుంది. అది మీకు చావు లేకుండా చేస్తుంది అని విష్ణువు వారితో చెప్పాడు. దేవతలు వెళ్ళి మందర పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నించారు. కానీ అది కదలను కూడా కదలలేదు. అప్పుడు దేవతలు మళ్ళీ మేరు పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తితో మందర పర్వతాన్ని కదల్చడం తమ వల్ల కాలేదని మొరపెట్టుకున్నారు. కథ ఇంకా ఉంది.